ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీలు మామిడి రైతులను అడ్డంగా దోచుకుంటున్నాయి. కిలో తోతాపురి రకం మామిడి 8 రూపాయలకే జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తున్నాయని చెప్తున్నప్పటికీ ఎక్కడా అమలు కావటం లేదు. ప్రైవేట్ వ్యాపారులు ర్యాంపుల వద్ద కిలో 2.5 నుంచి 3 రూపాయల్లోపే కొనుగోలు చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ముత్తుకూరపల్లి తాసా మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతుల పరిస్థితిపై మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పడరాని పాటలు పడుతూనే ఉన్నారు. ప్రధానంగా మామిడి పంట కిలో తోతాపురి రకానికి సంబంధించి 8 రూపాయలు కొనుగోలు చేయాలంటూ అధికారులు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ ఆచరణలో ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీల ముందు 3 కిలోమీటర్ల మేర ఈ యొక్క మామిడి లోడుతో ఉన్నటువంటి ట్రాక్టర్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి. మామిడి పంట ఈ యొక్క ఎక్కువ మొత్తంలో దిగుబడి రావడంతో ఈసారి మామిడికి ఆశించిన స్థాయిలో రేటు లభించక మామిడి రైతు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఏదైతే చిత్తూరు నుంచి ఇటు తమిళనాడు వేలూరుకి వెళ్ళేటువంటి ప్రధాన మార్గం గుడిపాల మండలం ఈ యొక్క ముత్తుకూరుపల్లి దగ్గర ఉన్నటువంటి జ్యూస్ ఫ్యాక్టరీకి పెద్ద ఎత్తున మామిడి రైతులంతా కూడా తమ యొక్క పంటను తీసుకుని వచ్చారు. 3 రోజుల నుంచి 4 రోజులు పడుతుంది. ఇక్కడ రైతులు మనకు కొంతమంది ఉన్నారు. పెద్ద ఎన్ని రోజులు పడుతుంది? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? 3 రోజులు పట్టింది సార్. ఎలాంటి రేటు ఏమని చెప్తా ఉన్నారు? రేటు 6, 5 అంటున్నారు సార్. ఎందుకంటే పంటలు ఎక్కువ అయ్యాయి సార్. రేటు ఇంకా అధికం సార్. 6, 5 అంటున్నారు సార్. 6, 5 గవర్నమెంట్ 4 రూపాయలు, ఇలా 5, 6 అంటున్నారు. 5 రూపాయలు. మరి 8 రూపాయలు కొనుగోలు చేయమని చెప్పింది కదా? చెప్పింది, చేస్తే కదా సార్. ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చేదాకా నమ్మకం లేదు సార్. ఫ్యాక్టరీ యజమానులు ఒప్పుకోలేదు సార్. ఏమీ రాదు సార్. ఈరోజు కొనుగోలు చేయడానికి తక్కువ మొత్తంలో ఈ యొక్క రైతులను దోపిడీ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, మీకు ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు గ్రౌండ్ లెవెల్? ప్రభుత్వం అయితే 8 రూపీస్తో కొనండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఫ్యాక్టరీ యజమాన్యం ఒప్పుకోవట్లేదు దానికి. ఒక్కొక్క ఫ్యాక్టరీ ఒక్కొక్కలా ఉంది. ఫుడ్ ఇన్సూరెన్స్ 7 రూపాయలతో పోయిన నెల 10వ తారీఖు లోపల తోలిండేవి, అటు ఇటు ఉండేది 7 రూపీస్తో వేసేస్తున్నారు. ఒక్కొక్క రైతుకు పడిపోతుంది అమౌంట్. ఇది మిగిలిన ఫ్యాక్టరీలు తక్కువ అమౌంట్. ఇక్కడ 6 రూపాయలు అంటారు, ఒకరోజు 5 రూపాయలు అంటారు. అసలు రేటే బయట పెట్టట్లేదు. ఖర్చు కంటే ఒక ఎకరాకి దాదాపు 30 నుంచి 25 వేలు దాకా వస్తుందన్న ఖర్చు. ఏం గిట్టుబాటు అనేది లేదు జనాలకి. ఇక్కడ వచ్చి 4 రోజులు కానీ లేదా లేట్ అయితే ఇంకా ఒక 2 రోజులు ఎక్స్ట్రా పడుతుంది కానీ మా లోపల ఏమి అవ్వట్లేదు, పనులు అవ్వట్లా. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే లైన్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఈ యొక్క ముత్తుకూరపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీకి సంబంధించి క్యూ లైన్లో ట్రాక్టర్ లోడ్తో పంట కోసి కూలీలతో ఈరోజు ఇప్పుడు రావడం జరిగింది. మరో 3 రోజుల పాటు ఉంటేనే కానీ తన యొక్క వంతు ఫ్యాక్టరీలోకి టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క మామిడి లోడుతో ఉన్నటువంటి ట్రాక్టర్ల క్యూ లైన్ ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. మామిడి రైతు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాడు, ఫ్యాక్టరీలు జ్యూస్ ఫ్యాక్టరీల ముందు ఎంతలాగా పడిగాపులు కాస్తున్నాడు అనడానికి మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే మినీ ట్రక్కుతో ఉన్నటువంటి మినీ ట్రక్కులతో మామిడి లోడు వేసుకొచ్చేటువంటి రైతులు ట్రాక్టర్లతో తన యొక్క పంట పొలాల నుంచి నేరుగా తీసుకుని వచ్చి ఇలా పట్టాలు కప్పి తమ యొక్క పంటను అమ్ముకోవడానికి జ్యూస్ ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఈరోజు ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి మామిడి రైతు కూడా ఇలాగే తమ యొక్క పొలాల్లో కోసినటువంటి మామిడికాయలను నేరుగా ఇటు జ్యూస్ ఫ్యాక్టరీల వద్దకు తీసుకువస్తూ ఉంటే వారంతా కూడా ప్రభుత్వం చెప్పిన ధరకు కాకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి ధరకు కొనుగోలు చేస్తూ రైతును నిలువున దోపిడీ చేస్తున్నారని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తారీఖున బంగారుపాలెం వస్తున్నారన్నటువంటి సమాచారంతో ఓవైపు ప్రభుత్వంలో కదలికలు తీసుకువచ్చినా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రకటించినటువంటి 8 రూపాయలు ప్లస్ 4 రూపాయల సబ్సిడీ ధరకు కొనుగోలు చేస్తున్నామంటూ పైకి చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఎక్కడ అమలు కావడం లేదు. రైతులను అయితే నిలువు దోపిడీ చేస్తూ కిలో
రூపాయల నుంచి 5 రూపాయలకే కొనుగోలు చేస్తూ రైతుల్ని నిలువున మోసం చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కనిపిస్తున్నాయి. రైతు కంట కన్నీరే కనిపిస్తుంది తప్ప ఏమాత్రం గిట్టుబాటు ధర రాక, పెట్టిన పెట్టుబడి రాక అప్పుల బాధతో సతమతం అవుతున్నామంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, గుడిపాల మండలం నుంచి.